మరి గర్ల్స్ ఒక విషయం చెప్పేటప్పుడు మాత్రం కట్ చేస్తా. చెట్లు అయితే ఎంత వంగినాయి అంటే ఇంతకు ముందు నాకు అసలు ఇట్లా అనేదాన్ని గర్ల్స్. అసలు ఈడ వరకు వస్తాయి గర్ల్స్, నా భుజం వరకు వస్తాయి. ఇట్లా వంగిపోయినా అసలు నేను ఇట్లా ఈజీ తెంపుకోవచ్చు. మీరు వర్షం పడుతుందంటే సౌండ్ వస్తుందని నమ్మడం లేదు. సో అందుకనే దగ్గరికి వెళ్దామంటే ఫోన్లో చూపుతాం. అది అట్లా పైన చూడండి, మంచిగా ఉన్నది ఫోన్ అట్లా ఊపితే అమ్మట్లే కదా. అసలు చెట్టు ఎంతలా ఉంగిపోయిందంటే మా తమ్ముడు కారు ఈడనే ఉందండి. ఇప్పుడు నేను పెట్టిన టేబుల్ మీదనే ఉంది. చూసారు కదా ఎట్లా తడిచిపోయిందో. ఇది ఓపెన్ చేస్తా, చూసిండ్రు కదా మొత్తం వాటర్ అయిపోయింది. మొత్తం వాటర్ అయిపోయింది చూసారు కదా, వాటరీగా అయిపోయింది చూసారు కదా. దెబ్బకి ఆ తోలే ఎగిరిపోయేటట్టుంది. చూపిస్తాను. అసలు ఆ చెట్టు రియల్ గా చెట్టు అసలు నా హైట్ వరకు వచ్చింది. చూడు ఎలా ఉంగిపోయిందో. ఫ్లవర్స్ ఈజీగా ఇట్లా తెంపుకోవచ్చు, అంత హైట్ వచ్చింది. అది మా మమ్మీ వేడి వేడిగా మ్యాగీ చేస్తున్నారు. మ్యాగీ కాదు, నూడిల్స్, ఫ్రైడ్ నూడిల్స్. అంటే చెప్పాను కదా ఎగ్ నూడిల్స్. ఎగ్ వేడి వేడిగా వర్షంలో కూర్చొని తింటే ఓకే. అదొద్దు దయ్యం. ఇక మ్యాగీ చేసుకుంటూ ఉంటుంది చూడండి. సో మమ్మీ సాయిమా ఏంటిదంటే అదే చెప్పా కదా, మ్యాగీ వాడద్దు, హిప్పీ మ్యాగీ అదంతా అవుతుంది. నేను చెప్పా కదా అండి, ఇది మంచి మ్యాగీ, ఇది మంచి మ్యాగీ హెల్త్కి. అది లైక్ అంతా మైదా అనమాట. ఇది మైదా కాదు, విటమిన్స్ ఉంటాయి దీంట్లో. ఒక వీడియోలో చెప్పిన ఇందాకే ఫస్ట్ పార్ట్లో. సో అంతా అంటే కరెంట్ లేదు మా దగ్గర. ఏంటి ఓకేనా, కరెంట్ లేదు. మాకు ఇన్వర్టర్ ఉంది, మళ్ళీ ఇన్వర్టర్ ఆగిపోతే కష్టం కాబట్టి లాలీపాప్ కష్టం కాబట్టి చీకుతుంది బయట. కనిపించట్లే వాళ్ళకి, చీకటి ఉంది. ఓకేనా గ్యాస్, ఇంకా కిచెన్లోనే ఉండాలి. ఇన్వర్టర్ ఉంది బట్ అది ఎక్కడ ఆగిపోతుంది మళ్ళీ. మేము లైట్లన్నీ జాగ్రత్తగా ఆఫ్ కావాలి. వెయిట్ కూడా సెక్టర్ 4th పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్.